ఆరు గ్యారంటీలు అంటే మొత్తం మోసం చేశారు. ఓన్లీ ఫర్ కొంచెం బస్సెస్ ప్రొవైడ్ చేశారు. అది బి చాలా తక్కువ బస్సెస్ ఉంది. ఇంకో చాలా స్కీమ్స్ డిక్లేర్ చేశారు. అప్పుడు ఆ స్కీమ్లో చాలా మోసం చేశారు. లేడీస్కో 2500 రూపీస్ పర్ మంత్ పెన్షన్, గ్యాస్ సిలిండర్ 500 రూపీస్. ఈ ఆర్టీసీ ఫ్రీ ఇస్తా అంటే నా డిమాండ్ ఉంది, అందరికీ ఇవ్వాలి, సీనియర్ సిటిజన్స్కి. ఓన్లీ ఫర్ ఉమెన్స్కి ఇస్తే అంటే ప్రాబ్లం వస్తుంది. ఈ రైతు భరోసా అది మా సీఎం గారు 10,000 ఇచ్చిన ఆయన 15,000 ఇస్తా హామీ ఇచ్చారు, ఇస్తలేదు. అది లేబర్కు బి పర్ ఎనం 12,000 రూపీస్ ఇస్తామని హామీ ఇచ్చారు. గృహజ్యోతి ఇంటింటికి 200 యూనిట్ ఫ్రీ ఇస్తా హామీ ఇచ్చారు. అది బి ఇవ్వలేదు. కొంచెం ఇచ్చినా కొంచెం ఇవ్వలేదు, మ్యాక్సిమం ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇల్లు ఎవరు లేదు ఆయనకు ఇస్తా, లేకుంటే 5 lakhs రూపీస్ ఇస్తా అని హామీ ఇచ్చారు. తెలంగాణ మూమెంట్లో పని చేసిన ప్రొటెస్ట్ చేసి అప్పుడు ఆయనకు 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఇస్తారంటే అది బి మోసం చేశారు. ఈ యూత్కు 5 lakhs రూపీస్ సపోర్ట్ చేస్తా, విద్యా భరోసా స్టూడెంట్స్కి అది బి మోసం చేశారు. ఓల్డ్ ఏజ్ మనిషికి 4,000 రూపీస్ ఇస్తామని హామీ ఇచ్చారు, అది బి మోసం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ద్వారా 10 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు, అది బి మోసం చేశారు. ఇదితో మొత్తం అయింది. ఇంకో మైనార్టీ కోసం ఆయనకు బి మైనార్టీ డిక్లరేషన్ అది బి మోసం చేశారు. ఓటు తీసుకోపోయిన తర్వాత మైనార్టీకు మర్చిపోయినా మా కేసీఆర్ గారు మైనార్టీకు చాలా డెవలప్ చేశారు. ఆయన 9.5 ఇయర్లో మైనార్టీకు అప్గ్రేడ్ చేశారు, బడ్జెట్ మంచి ఇచ్చారు, రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చాలా ప్రామిసెస్ మైనార్టీకు చేశారు. బడ్జెట్ అంటే 4,000 కవర్ చేస్తా అంటే ఏమి ఇచ్చినా బడ్జెట్ ఏమి ఇవ్వలేదు. బడ్జెట్లో అంటే ఇప్పుడు మైనార్టీ డిపార్ట్మెంట్ మొత్తం క్లాప్స్ అయింది. ఏం వర్క్ చేస్తారు? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, వక్ఫ్ బోర్డ్, హజ్ హౌస్ సరిగా సర్వీస్ ఇస్తలేదు. లాస్ట్ ఇయర్ హజ్కు పోయిన ఆ టైంలో వర్క్ చేసిన ఆయనకు డబ్బులు శాంక్షన్ చేయలేదు. మైనార్టీలో అంటే చాలా స్కీమ్స్ ప్రాపర్లీ మైనార్టీస్కు మౌలానా అబుల్ కలాం తోఫా తాలీం చాలా పబ్లిసిటీ చేశారు. అని ఏం చేశారు అంటే ఎంఫిల్ పిహెచ్డి చేసిన మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తా అంటే, గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్స్కి 25,000, పోస్ట్ గ్रेजुएशन की 1 लाख, इंटरमीडिएट की 15,000, 10th क्लास पास करने की 10,000. ये तमाम के तमाम झूठे वायदे वोट लेने के लिए किए गए. वोट लेने के बाद पूरा भूल ही गए रेवंत रेड्डी साहब. आज उनके जो 420 वायदे 420 होने के बाद भी मुकम्मल नहीं हुए. हमेशा 100 दिन में उसके बाद कुछ वायदा किया गया, फिर वायदा किया गया. कोई भी वायदे के अंदर वो बराबर जिस तरीके से वायदे करे, किसी तरीके से किसी को सपोर्ट नहीं हुआ. और सबसे ज़्यादा अगर किसका नुकसान हो रहा है इस वक्त तो वो है माइनॉरिटीज़ को 1,000 करोड़ रुपए खाली सब्सिडी लोन के लिए डिक्लेयर किया गया था. एक पैसा भी दिया नहीं गया. अभी जो है सेविंग मशीन देने के लिए एप्लीकेशन लिए गए, वो भी लाखों की तादाद में आए और उनके पास कोई मशीन नहीं है. वो हमारे पीरियड में जो बीआरएस के पीरियड में जो मशीना बचे हुए हैं वो शायद 3,000 मशीन है. उसके बारे में
डिस्ट्रीब्यूट कर रहे हैं। जिस तरह डबल बेडरूम केसीआर साहब ने बनाए थे और ये माइनॉरिटी फाइनेंस कॉर्पोरेशन में मिशना भी केसीआर साहब ने दिया था, उसका ऐलान करते हुए एप्लीकेशन लिए गए। पूरा हर जगह अक़लियतों के साथ तो पूरा मुकम्मल फ्रॉड किया जा रहा है। कोई भी अक़लियतों को ना तो एक तो मिनिस्ट्री दी गई। मुझे ऐसा लग रहा है ये रेवंत रेड्डी साहब नहीं चला रहे हैं यहाँ की हुकूमत, अगर हुकूमत चला रहे हैं तो मोदी साहब चला रहे हैं, वैसा दिख रहा है। एक तरफ राहुल गांधी, प्रियंका गांधी मोदी साहब पे बरसते हैं, बोलते हैं कि वो हमारे दुश्मन हैं, हमारे साथ जुल्म कर रहे हैं, ज़्यादती कर रहे हैं। दूसरी तरफ रेवंत रेड्डी साहब बोलते हैं कि मोदी साहब मेरे बड़े भाई हैं। गुजरात मॉडल का एग्जाम्पल देते हैं, गुजरात मॉडल की तरह मैं तेलंगाना को वैसा मॉडल बनाऊंगा। ये बड़ी अफसोस की बात है। हाई कमान एक बात करती है, हमारे चीफ मिनिस्टर साहब एक बात करते हैं, यह बात समझ में नहीं है अब तक। और चीफ मिनिस्टर साहब हुकूमत नहीं चला रहे, बल्कि ऐसा दिखता कि यहाँ पर उनके जो गुरु है चंद्रबाबू नायडू साहब हो या आरएसएस वाले यहाँ की हुकूमत में दखल दिए हैं। कांग्रेस अपने आप को सेकुलर कहती है, मगर सेकुलरिज्म का तो हमारी स्टेट में एक भी वो एग्जाम्पल नहीं दे सके, एक भी काम नहीं कर सके। हमेशा सिर्फ प्रॉमिसेस ही प्रॉमिसेस है। अफसोस की बात है कि इमाम और मौज़न पास्टर्स हो या सरदार जियों के ग्रैंथीस हो, इनसे वायदा किया गया कि हमारी एक बार कांग्रेस पावर में आएगी तो इमाम साहब को 12,000 रुपये दिए जाएंगे और मौज़न साहब को 10,000 रुपये दिए जाएंगे। और माइनॉरिटी के अंदर सरदार जी भी आते हैं, उनके ग्रंथी